హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మల్లెపూల సీజన్ అయితే వచ్చేసింది. ఇంకా ఈ సీజన్ ఉన్నప్పుడే మనం కావాల్సినవి వాడుకోవాలి, కావాల్సినవి స్టోర్ చేసుకోవాలి. కానీ ఇవి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉండలేవు. అసలు త్వరగా పాడైపోతాయి ఈ మల్లెపూలు. మనం ఎక్కువ రోజులు మనం తాజాగా ఫ్రెష్గా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే మనము చూద్దాము. ఈ విధంగా ఈ మల్లెపూల మ్యాటర్ వచ్చింది కాబట్టి ఒకటి మేము స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఈ మల్లెపూలని కొనుక్కునే వాళ్ళము. 1 రూపీకి 100 మొగ్గలను ఇచ్చేవాళ్ళు. మా ఫ్రెండే అమ్మేది. అసలు ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఇచ్చేది కాదు. ఇష్టము పెట్టుకోవాలని మల్లెపూలు కొనుక్కొని మరి పెట్టుకునే వాళ్ళము. వీళ్ళ వల్ల కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. మనకు బాగా స్ట్రెస్ ఎక్కువై ఉన్నప్పుడు ఈ మల్లెపూల రసాన్ని కొంచెం హెడ్కి మసాజ్ లాగా చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అదేవిధంగా చుండ్రుతోటి బాధపడే వాళ్ళు కూడా ఈ మల్లెపూల రసాన్ని జుట్టుకు పెట్టుకోవడం వల్ల చుండ్రు కూడా పోతుంది. అదేవిధంగా ఈ మల్లెపూల రసంలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు చానికి పెట్టుకొని మర్దన చేసుకుంటే చాలా గ్లోగా కూడా ఉంటుంది. ఈ రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకుంటే సువాసనగా కూడా ఉంటుంది. అదేవిధంగా చూడండి, టిప్ చెప్తున్నాను. ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఫస్ట్ అందులో ఒక టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో మనం అల్లి పక్కన పెట్టుకున్న ఈ మాల ఉంటుంది కదా మల్లెపూలు, ఆ మల్లెపూలని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. ఆ టిష్యూ పేపర్ మళ్ళీ బాక్స్కి అంటకుండా ఆ టిష్యూ వరకే మొత్తం ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం గింజల్ని కొన్ని అందులో ఈ విధంగా అయితే వేయాలి. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న తేమ అనేది ఆ బియ్యం గుంజుకుంటుంది. తర్వాత అదేవిధంగా ఇంకో టిష్యూ పేపర్ తీసుకొని ఆ పూలు మొత్తం కవర్ చేసుకొని దానిపైన ఈ విధంగా మూత పెట్టేసుకుంటే మనకు కవర్లో కంటే ఈ బాక్స్లో కొంచెం ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది.